ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఈరోజు బైబిల్ స్టడీకి తీసుకొచ్చినందుకు వందనాలు. కొద్ది నిమిషాలు నీ వాక్యం అనే రొట్టె విరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి మమ్మలను సర్వసత్యంలోనికి నడిపించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మనము మత్తయి సువార్త 5వ భాగములో 2వ పాయింట్కి వచ్చాం. తిరస్కార దృక్పథ కోణములో ఆదేశం. ఇది మత్తయి సువార్త 17వ అధ్యాయం 14 నుంచి 20వ అధ్యాయం 34 వరకు కొనసాగుతుంది. ఇందులో ఈరోజు మొదటి అంశం ఏంటంటే విశ్వాసమును గూర్చిన ఆదేశం. ఇది మత్తయి సువార్త 17వ అధ్యాయం 14 నుంచి 21వ వచనం వరకు కొనసాగుతుంది. ఇందులో మత్తయి సువార్త 17వ అధ్యాయం 14-15. వారు జనసమూహము వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా, నా కుమారుణ్ణి కరుణింపుము, వాడు చాందారోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు, ఎలాగనగా అగ్నిలోను నీళ్లలోనూ తరచుగా పడుచున్నాడు. 14-15 వచనాల్లో మూర్ఛ రోగముతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. అయితే ఆ వ్యక్తి చాలా రకాలుగా స్వస్థత కోసం తండ్రి కష్టపడ్డాడు. ఆ వ్యక్తి కోసం, అంటే కుమారుడు కోసం తండ్రి, కానీ ఎక్కడ ప్రయోజనం లేదు. ఆ నోట ఈ నోట తెలిసింది ఏమని, యేసు ప్రభు దగ్గరికి వెళితే స్వస్థత వస్తుంది అని. కానీ అక్కడికి వచ్చేటప్పటికి యేసు ప్రభు స్పాట్లో లేరు, శిష్యులే ఉన్నారు. ఆ శిష్యుల్ని ఈ యొక్క తండ్రి అడుగుతాడు స్వస్థపరచమని, కానీ వాళ్ళు స్వస్థపరచలేరు. 17వ అధ్యాయం 16వ వచనం. నీ శిష్యుల యొద్దకు వాని తీసుకుని వచ్చితిని గాని వారు వానిని స్వస్థపరచలేకపోయిరని చెప్పెను. యేసు ప్రభుతో చెప్తున్నాడు. ఎవరు? మూర్ఛ వ్యాధి కలిగిన అబ్బాయి యొక్క తండ్రి యేసు ప్రభుని అడుగుతున్నాడు. ఏమని? అయ్యా, నీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాము, కానీ వారు ప్రార్థన చేసినా మా అబ్బాయికి ఏం రాలేదు, స్వస్థత రాలేదు అని. అప్పుడు యేసు ప్రభు వాళ్ళని గద్దిస్తాడు. 17వ వచనం. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, మీతో నేను ఎంతకాలము ఉందును, ఎంతవరకు మిమ్మును సహింతును, వానిని నా యొద్దకు తీసుకుని రండని చెప్పెను. కాబట్టి అవిశ్వాసాన్ని ప్రభు గద్దిస్తున్నాడు 17వ వచనంలో. దీన్ని ఎలా తీసుకోవాలంటే అండి, మనము మన జీవితాలలో మనలని, అంటే ముఖ్యంగా ఆత్మను పాడు చేసే రోగం విషయంలో మనము ఆ వ్యాధి నుంచి విడుదల పొందలేదు అని అంటే అర్థం అవిశ్వాసం. మనం దాన్ని జయించాము అంటే అర్థం తెలుసా, మనలో విశ్వాసము ఉంది. అలాంటి వాళ్ళను దేవుడు ఏం చేస్తాడు? గద్దిస్తాడు. 18వ వచనం. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయెను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. ఇక్కడ యేసు ప్రభు ఆ బిడ్డలో ఉన్న దెయ్యాన్ని గద్దించినప్పుడు వెంటనే ఆ బిడ్డను విలవిల ఆడించి, అంటే పడద్రోసి వెళ్ళిపోయింది. ఒకటే గుర్తుపెట్టుకోండి, అరిసే కుక్క కరవదు. లూసిఫర్ అనేవాడు మనల్ని భయపెడతాడు. మనం భయపడ్డామనుకోండి, ఎప్పటికీ మనల్ని విడిచిపోడాడు. అందుకే ఏం చేయాలి? మనం ఆగి ఎదిరించాలి. దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించుడి. ఖచ్చితంగా ఎలాంటి బలహీనతనైనా మనం జయించగలం. 19-20. తర్వాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి, మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతేమని అడిగిరి. మా బలహీనతకు కారణం ఏంటి? ఎందుకు మేము ఈ మూర్ఛ వ్యాధి కలిగిన ఈ వ్యక్తిలో ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం అని ప్రభువుని అడగడం జరిగింది. ప్రభువు ఇచ్చిన జవాబు 21వ వచనం. మీకు ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోయెను. మీకు అసాధ్యమైనది ఏదియూ ఉండదని నిశ్చయముగా మీతో శిష్యులు స్వస్థపరచలేకపోవటకు కారణము అల్పవిశ్వాసం. ఆవగింజంత విశ్వాసం అంటే ఆత్మ నడిపింపుతో జీవించినప్పుడు కొండంతగా ఉన్న సమస్యలు కూడా అద్భుత రీతిలో తొలగిపోతాయని అర్థం. విశ్వాసం ఎలా ఉండాలట? ఆవగింజ అంటే అర్థం పరిపూర్ణత. ఉన్న విశ్వాసము అది ఇంత లేకుంటే ఇంత అన్నది కాదు, ఉన్నదానిలో ఏముండాలి? పరిపూర్ణత. మీరు ఆవగింజను కావాలంటే చూడండి, ఎర్రగడ్డను ఒలిసే కొలది ఏమొస్తుంది? పొరలు వస్తుంది. కానీ ఆవగింజకి పొరలు ఉండదు. అంటే అవిశ్వాసానికి చోటు లేని దాన్ని ఏమంటారు? పరిపూర్ణ విశ్వాసము అంటారు. అందుకే ఆవగింజ. సో అవిశ్వాసానికి వీళ్ళలో ఏముంది? చోటు ఉంది. ఎవరిలో? శిష్యులు. కారణం ఏంటో చెప్తున్నాడు. ఏంటి? ప్రార్థనలేమి అని. అంతే, సింపుల్ ఆన్సర్. సో ప్రార్థన తక్కువైనప్పుడు మనిషికి ఏమవుతుంది? అవిశ్వాసం. ప్రార్థన పెరిగినప్పుడు ఏం పోతుంది? అవిశ్వాసం. అంతే, సింపుల్ ఆన్సర్. ఇప్పటి వరకు విశ్వాసమును గూర్చిన దేవుడిచ్చిన ఆదేశం. కాబట్టి మన జీవితాల్లో అవిశ్వాసాన్ని జయించగలమా? ఎస్, జయించగలం. ఎట్లా జయించగలము?
ప్రార్థన ద్వారా జయించగలం. రెండో అంశం, ప్రభు మరణానికి సంబంధించిన ఆదేశం. మత్తయి సువార్త 17:22-23. ఇందులో 22-23 వచనాలు చూద్దాం. వారు గలిలయలో సంచరించుచుండగా యేసు, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడు, వారాయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. ప్రభు మరణానికి సంబంధించిన ఆదేశం ఎందుకు ఇస్తున్నాడంటే, ఆయన తన మరణాన్ని గురించి ముందుగా చెప్పకపోతే ఆయన మరణం పొందినప్పుడు వారికి సందేహం ఖచ్చితంగా వస్తుంది. అందుకని ముందుగా మరణం గురించి అలాగే పునరుద్ధానం గురించి ప్రభు వివరించడం జరిగింది. చూడండి, సహజంగా యేసు ప్రభు మీద ఉన్న అభిప్రాయం ఏంటంటే, మనల్ని రోమా ప్రభుత్వం నుంచి విడిపించే రాజు. కాబట్టి అలాంటి రాజు మరణిస్తున్నాడంటే అది వినడానికి ఇనుసంపుగా లేదు, మనసు కూడా పెట్టడానికి సిద్ధంగా లేరు. అందుకే ప్రభు మరణం గురించి చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే మరణం వల్ల మానవ జాతికి రక్షణ, మరణ పునరుద్ధానం వల్ల మానవ జీవితం అనేది నిజంగా దేవుడు స్థాపించే రాజ్యానికి నాంది, ఇవన్నీ వాళ్ళకి తెలియదు. అందుకే మరణం గురించి స్పెసిఫిక్గా చెప్పవలసి వచ్చింది. ఎందుకు నేటికి విశ్వాసులకు దేవుణ్ణి నమ్ముకుంటే అన్ని ఆశీర్వాదాలు అన్నదే ఎక్కువ తెలుసు, కానీ దేవుణ్ణి నమ్ముకుంటే కష్టాలు వస్తాయన్న సంగతి చాలామందికి తెలియదు. రెండు, ఒకవేళ తెలిసినా దాన్ని ఆస్వాదించడానికి సిద్ధంగా లేరు. మూడో అంశం, ప్రభుత్వం పట్ల బాధ్యతకు సంబంధించిన ఆదేశం. 17:24-27. ఇందులో 24-25 వచనాలు. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశకేలు అను పన్ను వసూలు చేయవారు పేతురునొద్దకు వచ్చి, మీ బోధకుడు అరశకేలు చెల్లింపడా అని అడుగగా చెల్లించునయను. అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు, కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను. కపెర్నహూములో పన్నులు వసూలు చేసేవారు ఖర్చుతో కూడిన దేవాలయ సేవలు కొనసాగించడానికి దేవాలయపు పన్నులు వసూలు చేసేవారు. అయితే ప్రభు జవాబు ఏంటంటే, ఒక రాజు తన రాజ్యంలో తన కుటుంబ పోషణ నిమిత్తము తన ప్రజలపై పన్నులు విధిస్తాడు, కానీ తన సొంత కుటుంబ సభ్యులపై పన్ను విధించడు. అంటే దీని భావం, యేసుక్రీస్తు రాజు, తన కుటుంబం తన శిష్యులు అయినా వారికి అభ్యంతరంగా ఉండకూడదని ప్రభు వారికి చెప్తున్నాడు. అంటే జనరల్ ఇక్కడ మీనింగ్ ఏంటంటే అండి, రాజుగారు పోషణ కొరకు ప్రజల మీద ఏమి విధిస్తాడు? పన్నులు విధిస్తాడు. అదే పన్ను ఇంట్లో వాళ్ళకి విధిస్తాడా? విధించడు. ఇక్కడ రాజు అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఆయన కుటుంబం అంటే ఎవరు? శిష్యులు. మరి శిష్యులు కట్టడానికి లేదు, యేసు ప్రభు కూడా కట్టడానికి లేదు. కానీ వాళ్ళకి ఏం కాకూడదు? మనము అభ్యంతరము కాకూడదు. అదేంటో చూద్దాం. 26వ వచనం. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే. ఇక్కడ దేవాలయం అంటే దేవుని ఇల్లు. దేవుని కుమారుడైన యేసు విషయంలో దేవాలయ పన్ను చెల్లించడం అంటే తమకు తానే చెల్లించినట్టు అవుతుంది. 27వ వచనం. అయినను మనము వారికి అభ్యంతరము కలగజేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరచిన ఎడల 1 షెకేలు దొరుకును, దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పాను. డబ్బు కోసం ఏం చేయాలి? ఇప్పుడు గలిలయ సముద్రములో ఏ చేప నోట్లో నాణ్యం ఉంటుందో ప్రభువుకి తెలుసు. పేతురు దాన్ని తెచ్చి పన్ను కట్టాడు. దీని భావం ఏంటంటే, విశ్వాసులుగా మనము ధర్మశాస్త్రం నుండి స్వతంత్రులం అయినప్పటికీ నీతికి సంబంధించిన విషయాల్లో మనం ఇతరులకు అభ్యంతరము లేకుండా నడుచుకోవాలని ప్రభువు నేర్పించాడు. 4వ అంశానికి వద్దాం. దీనత్వానికి సంబంధించిన ఆదేశం. 18:1-6 వచనాలు. 18:1. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడగగా, పరలోక రాజ్యము సమాధానానికి అభివృద్ధికి స్వర్ణయుగం అని ఎప్పుడో శిష్యులు భావించారు. అయితే ఇప్పుడు దానిలో హోదాలు కోరుకొని దానికి ప్రాధాన్యత ఇవ్వడం శిష్యులు మొదలుపెట్టారు. చూడండి, దేవుని రాజ్యం అంటే ఏంటో తెలియకుండా దేవుని రాజ్యాన్ని ఎలా కోరుకుంటాం? దేవుని రాజ్యం అంటే ఏంటో తెలిస్తేనే దేవుని రాజ్యాన్ని కోరుకుంటాం. సో దేవుని రాజ్యమును గురించిన అవగాహన వచ్చేసింది ఎవరికి? శిష్యులకి. ఇప్పుడు దాంట్లో హోదాలు కోరుకుంటున్నారు. రాజ్యం అంటే ఏంటి అర్థం? సింహాసనాలు ఉంటాయి, కిరీటాలు ఉంటాయి, పదవులు ఉంటాయి కదా, ఆ టైప్ అన్నమాట. సో ఇక్కడున్న పదవులు కొంతకాలం, అంటే 5 years. కానీ పరలోక పదవులన్నీ శాశ్వతమే. పరలోకంలో సింహాసనాలు ఉన్నాయి, పరలోకాల్లో కిరీటాలు ఉన్నాయి, పరలోకంలో బహుమానాలు ఉన్నాయి, పరలోకంలో ఏదైనా శాశ్వతమే. ఆ శాశ్వతమైన బహుమానము పొందాలంటే ఏం చేయాలి అన్నది తాపత్రయం పడింది వీళ్ళకి.
ఎవరికి? శిష్యులకి. ఇప్పుడు మనం 18:2-3. ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలవబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు యేసు ఒకడు తన వ్యక్తిగత గొప్పతనం గూర్చిన ఆలోచన విడిచిపెట్టి చిన్న బిడ్డ మనసు కలిగి ఉండాలని ఆదేశించాడు. ఏ గొప్పతనాన్ని విడిచిపెట్టమంటున్నాడు? వ్యక్తిగత గొప్పతనం. ఈ లోకమంతా ఏ గొప్పతనం కోసం ప్రయాసపడుతుంది? వ్యక్తిగత గొప్పతనం. 18:4. కాగా ఈ బిడ్డ వల్లే తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యములో దీని అర్థం ఏంటంటే అండి, ఫిలిప్పీ పత్రిక 2:5-8 ప్రకారం క్రీస్తు మనసు కలిగి జీవించడమే తగ్గింపు, వాళ్ళకే పరలోకములో గొప్పతనం వస్తుంది. ఈ లోకములో పరిచర్య చేయించుకునేవాడు గొప్పవాడా, పరిచర్య చేసేవాడు గొప్పవాడా? పరలోకములో పరిచర్య చేసేవాడు గొప్పవాడు, చేయించుకునేవాడు తక్కువవాడు. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోని ఎడలా వాడు పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోని ఎడలా వాడు కడపటివాడై ఉండవలెను. పరలోక గొప్పతనం అంతా చెప్పండి దీనత్వం మీద ఆధారపడింది. 5వ వచనం. మరియు ఈనాటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకునివాడు నన్ను చేర్చుకును. తన నామున ఎవరు ప్రభువుకు విధేయులైన వారిని చేర్చుకుంటారో వారు ప్రతిఫలం పొందుతారు. ఎట్లనగా ప్రభువుకు విధేయులైన వారిని చేర్చుకొనుట ప్రభువుని చేర్చుకొనుటే గనక ఫలము పొందుతారు. దీని అర్థం ఏంటంటే మనం చేసే పరిచర్య ద్వారా మనుషులు ఏమవుతారు? రక్షింపడతారు. ఇప్పుడు మనం ఒకరికి సువార్త చెప్పడం, వాళ్ళు తిట్టినా భరించడం, ఓర్చుకోవడం, సహించడం, వాళ్ళ కోసం ప్రార్థన చేయడం. ఇప్పుడు ఉదయాన్నే లేచి చాలామంది బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు. ఉదయాన్నే లేచి ప్రార్థించడం చిన్న విషయం కాదండి, పెద్ద పోరాటం అది. కానీ ఆ పోరాటంలో గెలిచి ఎవరైతే ప్రార్థిస్తారో వారి పరలోకములో ఫలము అధికమవుతుంది. ఇంకా వివరంగా చెప్తాను. 6వ వచనం. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన ఒక సముద్రములో. విశ్వాసిని పాపం చేసేలా ఎవరు పురికొల్పుతారో వారు కఠినమైన శిక్ష పొందుతారు. నేనున్నానండి, నా వల్ల ఏ బిడ్డ అయితే పాపంలో పడితే నాకు వచ్చే శిక్ష అంతా ఇంత కాదు. నా ద్వారా ఏ బిడ్డ పాపంలో పడకూడదు. రెండోది, ఒకవేళ ఆ బిడ్డ పాపంలో పడే పరిస్థితి ఉంటే ఆ బిడ్డను పడకుండా ఒకవేళ నా వంతు నేను ప్రయాసపడితే నాకు వచ్చే బహుమానం చాలా గొప్పది. కాబట్టి పరలోక గొప్పతనము భూలోకం మీద ఉన్న వాటి మీద ఆధారపడి లేదు. భూలోకములో గొప్పతనం డబ్బును బట్టి, కులాన్ని బట్టి, హోదాను బట్టి, చదువును బట్టి ఉంటుంది. పరలోకములో గొప్పతనము ఆత్మల సంపాదన బట్టి ఉంటుంది. సో పరలోక గొప్పతనము అలా ఉంటుంది. అది ప్రభు వివరిస్తున్నాడు. ఇక్కడ చిన్నవారంటే అర్థం కొత్తగా నమ్ముకున్నవారని అర్థం. ఆ చిన్నవాడిని చేర్చుకోవడం అంటే ప్రభు దగ్గరికి నడిపించడం అని అర్థం. అతనికి అభ్యంతరంగా ఉండకూడదంటే నీ వల్ల అతను మళ్ళీ పాపంలో పడకూడదని అర్థం. 5వ అంశానికి వద్దాం. నేరాలకు సంబంధించిన ఆదేశం 7-14, 7వ వచనం. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు కానీ ఎవని వలన అభ్యంతరములు వచ్చునో ఆ మనుషునికి శ్రమ. మనకు అభ్యంతరాలు రాక తప్పవు అంటే లోకము నుండి, శరీరము నుండి, అపవాది నుండి వస్తాయి. అయితే దేవుని బిడ్డను శోధించే కంటే తమను తామే క్రమశిక్షణలో పెట్టుకోవడం కఠిన చర్యగా ఉండాలని ప్రభు తన శిష్యులకు ఆదేశించాడు. చూసారు ఏమన్నాడు? ఒక వ్యక్తికి నేను అభ్యంతరం అయ్యాను కదండి, నా కన్ను అభ్యంతరం కావచ్చు, నా చెయ్యి అభ్యంతరం కావచ్చు, నా మాటల అభ్యంతరం కావచ్చు, నా ప్రవర్తన నా బాడీ లాంగ్వేజ్ అభ్యంతరం కావచ్చు, నా వస్త్ర ధారణ అభ్యంతరం కావచ్చు, నా వే ఆఫ్ టాకింగ్ ఇతరులకు అభ్యంతరం కావచ్చు. అక్కడ ఏమన్నాడంటే నీ వల్ల ఇంకొక బిడ్డ, ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ పాపంలో పడేలా నీ ప్రవర్తన ఉంటే నీ అభ్యంతరం ఏది కారణమో దాన్ని నరికేసుకో, అంటే దాన్ని జయించడంలో నీవు చాలా తీవ్ర స్థాయిలో దాని గురించి స్పందించు అంటున్నాడు. నష్టపో అంటున్నాడు. 8-9. కాగా నీ చెయ్యైనను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నిత్యత్వం కొరకు త్యాగం చేయాలి. భౌతికమైన శరీరానికి లోపం ఉంటుంది కానీ పునరుద్ధాన శరీరానికి లోపం ఉండదు. అందుకే ఇక్కడ పిల్లవాడు అంటే పరలోక రాజ్యానికి సంబంధించిన వాడని అర్థం. ఎవరైనా సరే వాడిని తునీకరించకుండా ఎందుకు చూసుకోవాలంటే దూతలు ప్రతిరోజు వెళ్తారు. మీకు 3 విషయాలు చెప్తాను. ఒకటి,
ఎబ్రీ పత్రిక 1:14, కీర్తన 34:7 ప్రకారం ప్రతిరోజు దేవుని బిడ్డలను దూతలు కాపాడుతూనే ఉంటారు. ఇక్కడ చిన్నపిల్లలు అంటే యేసుప్రభు నమ్మిన వాళ్ళని అర్థం. 2 మత్తయి సువార్త 18:10 ప్రకారము దేవుని యొద్దకు సమాచారం తెచ్చే సేవకులుగా ఉన్నారని అర్థం. 3 లూకా 16:22 ప్రకారం పరలోకానికి నడిపించే సేవకులుగా ఉన్నారు. ఈ లోకం విడిచిన వెంటనే వీళ్ళు పరలోకం తీసుకెళ్తారు దూతలు. 3 రకాల దూతల్ని ప్రతి విశ్వాసికి దేవుడు పెట్టాడు. మొదటి దూత ఎవరు చెప్పండి? కాపాడేవారు. రెండో దూత వర్తమానం, నా గురించిన సమాచారం ఎప్పటికప్పుడు దేవుని తెలియజేస్తూ ఉంటారు. 3వ దూత ఈ భూమిని ఖాళీ చేసిన ఎప్పుడైతే నా దేహంలో నుంచి బయటకు వస్తారో, నేను దరిద్రుని కావచ్చు, ఈ భూమి మీద నాకు ఎవ్వరు లేకపోవచ్చు, నానేవాళ్ళు, నన్ను మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి నన్ను పాతి పెట్టవచ్చు, కానీ నేను ఈ దేహాన్ని విడిచి ఎప్పుడైతే నా ఆత్మ బయటకు వస్తుందో దేవుడు వందలాది దూతలు పంపిస్తాడు నన్ను తీసుకురమ్మని. 11:13 మీకేమి తోచును? ఒక మనుషునికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండ మీదకి విడిచి వెళ్ళి తప్పిపోయిన దాన్ని వెదకడా, వాడు దాన్ని కనుగొనిన ఎడల 99 గొర్రెలను గూర్చి సంతోషించినంతకంటే దాని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తప్పిపోయిన గొర్రెను కనుగొన్న కాపరి సంతోషమే దేవుని సంతోషం. 14 వచ్చిన చదువురా. అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. చూసారా, ఒక్కడు నశించుట మీ తండ్రి చిత్తము. అంటే మనము ఇదే గుర్తుపెట్టుకోవాలండి. ఒక విశ్వాసి దేవుని దృష్టిలో ఎంత విలువైన వాడు చూడండి. అంత విలువైన వ్యక్తి పట్ల మనం ఏం కాకూడదు? అభ్యంతరము కాకూడదు. 6వ అంశం, క్రమశిక్షణకు సంబంధించిన ఆదేశం. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుడు. ఈ 18వ అధ్యాయము ఎలా కొనసాగుతుందో గమనించండి మీరు. అసలు సందర్భం ఎక్కడ స్టార్ట్ అయింది? ఇది పరలోకంలో ఎవరు గొప్పవారు అన్న కాడ స్టార్ట్ అయింది. ఆ గొప్పతనం నీకు రావాలంటే ఏం చేయాలో వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాడు. మొదట ఏం చూసాం? గొప్పతనం రావాలంటే తగ్గించుకోవాలి అన్నాడు. ఎలా తగ్గించుకోవాలి? చిన్న బిడ్డలాగా అన్నాడు. ఇక్కడ తగ్గించుకోవడం అంటే ఏంటి? మనస్సు అని అర్థం. రెండోది ఏమన్నాడు? వాళ్ళకి ఏం కాకూడదు, నువ్వు అభ్యంతరం కాకూడదు అన్నాడు. మూడోది ఏమన్నాడు? ఒక తప్పిపోయిన వ్యక్తి తిరిగి వస్తే దేవుడు ఎలా ఫీల్ అవుతాడు? చాలా సంతోషం. అంటే అల్పమైన విషయంలో కూడా నువ్వు విలువైనవిగా ఎంచమంటున్నాడు. ఒక పాపి రక్షింపబడడం మన దృష్టిలో అల్పమమ్మా, కానీ దేవుని దృష్టిలో అది అల్పం కాదు కదా. దాన్ని విలువైన దానిగా ఎంచంటున్నాడు దేవుడు. ఇంకేమంటున్నాడు? వాడు వచ్చాడు, కానీ మళ్ళీ వాడు తప్పిపోయే అవకాశం ఉంది. వాడి పట్ల ఏం చేయాలో చెప్తున్నాడు ఇప్పుడు. అదే క్రమశిక్షణకు సంబంధించిన ఆదేశం. 18-15 సాటి విశ్వాసి తప్పు చేస్తే మొదట ఏకాంతంగా హెచ్చరించు. 16 వచ్చిన చదువు పాప. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నువ్వు పర్సనల్ గా చెప్పావు, వినలా. ఇప్పుడు ఏం చేయాలి? ఆధారం ఉండాలి. నువ్వు చెప్పింది వినలేదనడానికి పక్కన ఏముండాలి? ఆధారం. అదే 2 సాక్షులు. అదే ఎక్కడుంది మాట? ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయము 15వ వచనంలో ఉంది. కాబట్టి 2 సాక్షులు అవసరం. సరే, అప్పటికి వినలేదు, అప్పుడు ఏం చేయాలి? 17వ వచనం. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంగమునకు తెలియజెప్పుము. 2 సాక్షుల ఆధారముతో నేరం చేసిన వ్యక్తిని మందలించినా మారకపోతే సంఘం దృష్టికి తీసుకురావాలి. ఈ క్రమశిక్షణ ఒక అద్భుతమైంది. ఎలాగంటే 1 కొరింథీ 5:5 ప్రకారము ఆ వ్యక్తి శరీర ఇచ్చ నశించాలంటే సంఘం అతన్ని బాయ్కట్ చేయాలి. 18వ వచనం చదవమ్మా. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు ఈ వాక్యం చదివి దెయ్యాన్ని బంధిస్తుంటారు అప్పుడప్పుడు. అది దెయ్యానికి సంబంధించిన ఓడే లేదు అక్కడ. ఇక్కడ బంధించంటే అర్థం ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, ఇది ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే నేరం మోపుట. బైండ్, లూజ్ అనే పదాలు ఇంగ్లీష్లో వాడతారు. బైండ్ అంటే నేరం మోపుట, లూజ్ అంటే క్షమించుట. ఇప్పుడు సంఘం ఏం చేసింది? నేరం మోపింది. ఏంటి? నువ్వు ఒక అమ్మాయితో లేక ఒక అబ్బాయితో ఏం కలిగి ఉన్నావు? అక్రమ సంబంధం కలిగి ఉన్నావు, కాబట్టి నువ్వు బల్ల తీసుకోబాకు అని చెప్పడం. బాయ్కట్. ఎప్పుడైతే సంఘం బాయ్కట్ చేస్తా, పరలోకంలో కూడా దేవుడు అతను బాయ్కట్ చేస్తాడు. ఎప్పుడైతే పరలోకంలో దేవుడు బాయ్కట్ చేస్తాడో వెంటనే లూసిఫర్ ఎంటర్ అయిపోతాడు మీదకి. ఎంటర్ అయిపోతే ఏమొస్తుంది? వాడికి శిక్ష వస్తుంది. శిక్ష రాగానే వాడికి అప్పుడు రిపెంటెన్స్ వచ్చి మళ్ళీ వచ్చి అయ్యో నేను తప్పు చేశానని సంఘం దగ్గర ఒప్పుకోవాలి. అయితే ఇంత బాయ్కట్ చేయాలి సంఘానికంటే 3 అర్హతలు సంఘానికి ఉండాలి. ఆ 3 ఏంటో చెప్తాను ఇప్పుడు. నెంబర్ 1, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14-15 ప్రకారం సంఘం దేవుని చిత్తానికి అనుగుణంగా నడుచుకోవాలి. పాయింట్ 2, యాకోబు 1 అధ్యాయం 6-8 ప్రకారం సంఘం విశ్వాసపూరితమైగా జీవించాలి. నెంబర్ 3, ఎబ్రీ 10:22 ప్రకారం సంఘం నిష్కపటమై ఉండాలి. అంటే సంఘం నిష్కపటం అంటే ఏంటి అర్థం? నేను కరెక్ట్గా ఉంటేనే ఇంకొకరికి చెప్పాలి, నేను కరెక్ట్గా లేకుండా మీకు చెప్పే రైట్స్ నాకు లేవు. 20 వచ్చిన చదువు పాప. ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యను ఉందునని చెప్పాను. ఇక్కడ చెప్పింది సంఘము యొక్క సాధారణ ప్రార్థన సమావేశం కాదండి.
పాపం వల్ల విడిపోయిన వారిని సమాధానపరచడానికి సంఘం చేసే ప్రయత్నమే దీనినే ప్రత్యేక కూడికనే సమావేశంగా ఇప్పుడు 7 అంశానికి వస్తున్నాం. క్షమాపణ గురించిన ఆదేశం 18వ అధ్యాయం 21 నుంచి 35 వరకు, 21, 22. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదమ్ము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతనికి క్షమింపవలెను? 7 మార్లు మట్టుక అని అడిగాను. అందుకు యేసు, ఈ సబ్జెక్టు పక్కకు పోయిందా, కొనసాగుతుందా? అది క్యాచ్ చేయాలి మీరు. ఏది 18వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న మాటే కొనసాగుతుంది ఇంకా. అప్పుడు ఈ డౌట్ వచ్చింది దీనికి. క్షమించమంటున్నావు ప్రభు, ఎన్నిసార్లు క్షమించాలని అడుగుతున్నాడు. దానికి ఏమన్నాడు యేసు ప్రభు? 70 ఏళ్ళు. 70 ఏళ్ళు ఎంత? 490. అది తెలుగు అర్థం. కానీ గ్రీకులో ఏంటంటే లెక్కలేనన్ని సార్లు అని అర్థం. అంటే దానికి యేసు ప్రభు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. అదేంటో చూద్దాం. ఇప్పుడు ఎపిసి 4:32 ప్రకారం మొదట హృదయంలో క్షమించాలి. లోక 17:3 ప్రకారం అతన్ని ప్రేమతో గద్దించాలి. లోక 17:4 ప్రకారం అతని మారు మనసు పొందితే వెంటనే అతన్ని క్షమించాలి. 18:23 చదవమ్మ. కావున పరలోక రాజ్యము ఒక దాసుని యొద్ద లెక్క చూచుకొని కోరిన ఒక రాజును పోలియున్నది. ఇక్కడ తాము ఉచితముగా క్షమాపణ పొంది తాము ఇతరులను క్షమించలేని గుణం వలన ఎలాంటి ఫలం పొందుతారో ప్రభు చెప్పాడు ఈ ఉపమానం. ఇప్పుడు నేను ఉచితంగా పొందాను, ఏంటది? క్షమాపణ. ఇప్పుడు ఇంకొకరు నేను క్షమించకపోతే నాకు ఎలాంటి శిక్ష వస్తుందో చెప్పాడు ఈ ఉపమానం. ఇక్కడ 24 నుంచి 27 వచనాలు ఏంటంటే, ఒక రాజు తన ఖాతా పుస్తకంలో ఒక వ్యక్తి 10,000 తలాంతులు అంటే 3,60,00,000 బాకీ ఉన్నాడు అని తేలింది. ఆ దినాల్లో గలిలియా రాష్ట్రం మొత్తము రాబడి 300 తలాంతులు. అయితే తన సేవకుని పశ్చాత్తాప స్వభావాన్ని బట్టి అంత పాపాన్ని క్షమించాడు కాబట్టి బాకీ చెల్లించాల్సిన అవసరం లేదని అర్థం. అంత బాకీ పడ్డాం మనం ఎవరికా? దేవునికి. మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డామో దేవుడు ఏమంటున్నాడు? ఇక నీకు రావాల్సిన, అంటే నీ పాపానికి రావాల్సిన శిక్ష ఇక లేదని అర్థం అక్కడ. నెక్స్ట్ పాయింట్కి వద్దాం. 28 నుంచి 30. అయితే క్షమాపణ పొందిన వ్యక్తికి కూడా మరొక సేవకుడు అతనికి 100 దేనారాలు అంటే 50 రూపాయలు బాకీ. అయితే అతను క్షమించడానికి బదులు బాకీ చెల్లించమని బలవంతం చేశాడు. ఇప్పుడు చూడండి 31 నుంచి 34. అయితే ఆ విషయం యజమానికి తెలిసినప్పుడు అతడు బహు ఉగ్రుడై అతని బాకీ పూర్తిగా చెల్లించే వరకు ఆ సేవకుని చెరసాల వేయించాడు. 35వ వచనం. దీని భావము, ఆ రాజు దేవుడు. ఆ రాజుకు బాకీ కట్టలేనంత బాగిపడిన సేవకుడంటే ప్రతి వ్యక్తి పాపం. అయితే ఆయన తన కృపతో ఘోర పాపిని క్షమిస్తే క్షమాపణ పొందిన వ్యక్తి మరొక వ్యక్తిని క్షమించకపోతే శిక్ష ఇలా ఉంటుందని అర్థం. విడాకులను గురించిన ఆదేశం, ఇది 8వ అంశం. 19వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు. మార్కు 10:1 నుంచి 12 కూడా ఇదే ఉంటుంది. మత్తయి 19:1 నుంచి 2 చదువునాను. యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తరువాత గలిలయ నుండి యోర్దాను అద్దరునున్న యూదయ ప్రాంతములకు వచ్చెను. గలిలయలో తన పరిచయం పూర్తి చేసి ప్రభు దక్షిణంగా యెరూషలేము వైపుకు బయలుదేరాడండి. 19:3. ఆయనను శోధింపవలనని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడా న్యాయమా అని అడగగా, స్వస్థత కోసం ఆయన్ని అనుసరించిన జనసమూహములు ప్రభు ఉన్న చోటును గురించి పరిచయులకు తెలియపరిచే ఉండవచ్చు. వారు ఆయనను ఏ విధముగానైనా విడాకులు ఇవ్వడము సమంజసమేనా అని వారు ఆయన్ని అడిగారు. 19వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు. దేవుని ఉద్దేశంలో ఒక పురుషునికి ఒకే భార్య ఉండాలని ప్రభు వివరించారు. 19వ అధ్యాయం 7వ వచనం వివరణ. ద్వితీయోపదేశకాండం 24:1 నుంచి 4 ప్రకారం మోషే విడాకులు వీలు కల్పించాడు కదా అన్నారు వాళ్ళు యేసు ప్రభుతో. నువ్వు డైవర్స్ అనేది నువ్వు కరెక్ట్ కాదంటున్నావు, మరి మోషే ఎందుకు ఇప్పించాడు? దానికి యేసు ప్రభు ఇచ్చే ఆన్సరు 19వ అధ్యాయం 8వ వచనం. మోషే ఇశ్రాయేలు దిగజారిన పరిస్థితిని బట్టి అనుమతించాడే కానీ దేవుడు దాన్ని అనుమతించలేదని ప్రభు చెప్పారు. 19:9. ఇక నుండి వ్యభిచారం అనే ఒకే ఆధారం పైనే విడాకులు ఇవ్వాలని ప్రభు వివరించారు. మత్తయి 5:31-32 ఈ విషయం ఉంది. 19:10. లైంగిక దుర్నీతి అనే ఒకే కారణంతో విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే అసలు వివాహమే చేసుకోకపోవడం మంచిదని శిష్యులు నిర్ణయానికి వచ్చేసారు. పెళ్ళెందుకు ప్రభు ఇంకట్టయితే అనేసారు. దానికి యేసు ప్రభు అన్నాడు, వరి నాయనా వినండి అని చెప్పి వివరించాడు. ఏమని? 11వ వచనం. దేవుని చేత ప్రత్యేక కృప పొందిన వారు మాత్రమే వివాహం లేకుండా ఉండగలరని ప్రభు వివరించారు. 12వ వచనం. నపుంసకులు 3 రకాలు. 1 పునరుత్పత్తి చేయలేని శక్తితో పుట్టిన నపుంసకులు. 2 మానవుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు. 3 పరలోక రాజ్యం నిమిత్తం తమను తామే నపుంసకులుగా చేసుకొనిన వారు. 1 కొరింథీ 7:7 ప్రకారం ఒకవేళ మనసు నిలుపుకోకపోతే వారు వివాహము చేసుకొనవచ్చు. మీకు ఈ బిడ్డలు ఏం అర్థం కాలేదు? అంటే దాని అర్థము వీళ్ళ వల్ల పిల్లలు పుట్టరు కదా, పుట్టుకతోనే వాళ్ళ మర్మ అవయవాలు డిఫరెంట్గా ఉంటాయి కదా, వాళ్ళనే కదా ఏమంటారు? నపుంసకులు అంటారు. నపుంసకులు అంటే అర్థమైంది తెలుసా నీకు? అంటే సంసార ధర్మానికి ఉపయోగపడిన వారిని, అది ఆ పదం రాశాను.
పునరుత్పత్తి చేయలేని శక్తితో పుట్టిన పునరుత్పత్తి అంటే గర్భఫలం రాదు కదా, భార్యాభర్తల యొక్క సంసార ధర్మం వల్ల కదా, అది జరగదు కదా ఈ నపుంసకులకి, వాళ్ళు నపుంసకులు అంటారు. నెంబర్ 1. నెంబర్ 2, మానవుల వల్ల నపుంసకులు అంటే రాజుల దగ్గర పురుషులు రాణిలకి కాపలా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఇద్దరు ఎక్కువ చేసుకుంటారు కదా పెళ్ళి. సో వీళ్ళు ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వచ్చేటప్పటికి సంవత్సరం పట్టొచ్చు, 2 ఏళ్ళు పట్టొచ్చు. ఇన్ని రోజులు ఆ అమ్మాయి మంచి యవనంలో ఉంటుంది. ఈ లోపల ఈ కావలా ఉన్న వాళ్ళతో పాపం చేసే అవకాశం ఉంటుంది. అందుకని ఆ మరమై వాళ్ళు కోసేస్తే వీడు పాపం చేయలేడని రాజులు ఆ దినాల్లో ఏం చేసేవాళ్ళంటే ఆ రాణికి కాపలా ఉన్న వీళ్ళకి ఆ మరమయ అవయాలు కట్ చేసి ఇంక నువ్వు ఉండి అక్కడే అని చెప్పారు. అది నపుంసకులు అంటారు. సో మొత్తానికి మనకు ఒకటి క్లారిటీ వచ్చింది ఈరోజు. ఏంటది? పరలోకంలో ఎవరు గొప్పవారు? 1, పసిబిడ్డ మనసు కలిగిన వారు. 2, ఆ పసిబిడ్డ మనసు కలిగిన అంటే కొత్తగా నమ్మిన వాళ్ళని అర్థము. ఆ కొత్తగా నమ్మిన వారికి మనం ఏం కాకూడదు? అభ్యంతరం కాకూడదు. 3, ఆ కొత్తగా నమ్మిన వాళ్ళు తప్పులు చేయరా? చేస్తారు. కానీ ఆ వ్యక్తిని ఏం చేయాలి? సరైన మార్గంలో తీసుకురావడానికి మన వంతు ప్రయత్నము చేయాలి. 4, ఆ వ్యక్తిని లెక్కలేనిసార్లు మనం ఏం చేయాలి? క్షమించాలి. 5, ఎందుకు క్షమించాలంటే మనము పొందిన క్షమాపణతో పోల్చుకుంటే ఎదటి వాళ్ళని మనం క్షమించే క్షమాపణ చాలా చిన్నది. ముగింపు ప్రార్థన చేసుకుందాం. అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, ఇంతవరకు మేము ఈరోజు బైబిల్ స్టడీలో మత్తయి సువార్త 18వ అధ్యాయము 1వ వచనం నుండి వచనం వెంబడి వచనం, ముఖ్యంగా పరలోకంలో ఎవరు గొప్పవారన్న విషయం మీద చాలా అద్భుతంగా, చాలా వివరంగా బోధించినందుకు నీకు మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రభు, మేము నేర్చుకున్నది ఒక్కటే, భూ సంబంధమైన పదవులు వేరు, పరలోక పదవులు వేరు. పరలోక పదవి పరిచారకుడు అనే మనసు మీద ఆధారపడి ఉంటుంది. పరలోక గొప్పతనము సేవకుడు అనే మనసు మీద ఆధారపడి ఉంటుంది. ఈ భూమి మీద పరిచర్య చేయించుకొనుటకు రాలేదు, అనేకులకు పరిచర్య చేయుటకు విమోచన క్రయధనముగా ప్రాణము పెట్టుటకు నేను వచ్చితినని చెప్పారు. అదే మనసుతో నేను నీ బిడ్డలు నీ కోసం బ్రతుకుదుముగాక. కాబట్టి నేను నీ పిల్లలు ఈ లోకంలో క్షణక్షణము ఇట్టి మనసుతో జీవించడానికి నీ కృప నాకు నీ బిడ్డలకు దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, త్రియేక దైవ దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడు నిత్యం సదాకాలం మనకు సకల పరిశుద్ధులకు జీసస్ మినిస్ట్రీకి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. దైవాశీస్సులు. అందరికీ వందనాలు.